బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నాయకుడు ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగారు ఆపాలంటూ 2 వేర్వేరు నెంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయన్నట్లుగా వారు తెలిపారు. తమ టీంలో హైదరాబాద్ నగరంలో ఉన్నాయని, మరి కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలని రఘునందన్ రావుకు సవాల్ విసిరారు. తమ ఫోన్లు ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నల్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని మావోయిస్టులు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. బీజేపీ నాయకుడు ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగారు ఆపాలంటూ 2 వేర్వేరు నెంబర్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయన్నట్లుగా వారు తెలిపారు. తమ టీంలో హైదరాబాద్ నగరంలో ఉన్నాయని, మరి కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే కాపాడుకోవాలని రఘునందన్ రావుకు సవాల్ విసిరారు. తమ ఫోన్ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని మావోయిస్టులు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు దీన్ని బెదిరింపు కాల్స్గా చూడాలా, నిజంగా నక్సలైట్లు ఇలా బెదిరిస్తున్నారు అనుకోవాలా? అసలు నక్సలైట్లు ఎప్పుడన్నా ఇన్నిసార్లు ఈ రకంగా బెదిరించిన దాఖలాలు ఉన్నాయా? లక్ష్మణ్, ఈ రోజు తాజాగా మరొకసారి ఎంపీ రఘునందన్ రావుకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా మొన్న ఒక 4 రోజుల క్రితం తను ఒక స్కూల్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తన ఫోన్ ని తన పిఏ దగ్గరనే ఆ టైంలో ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అయితే మధ్యప్రదేశ్ నుంచి కాల్ వస్తున్నట్టుగా కూడా అక్కడ డిస్ప్లే అయినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఆ రోజు మధ్యప్రదేశ్ నుంచి కాల్ రావడం, అంతేకాకుండా చేసినటువంటి అగంతకుడు తెలుగులో మాట్లాడడం, ఇదంతా కూడా కేవలం కావాలని చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఇదొక అంటే మా బెదిరింపు కాలా అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కొంచెం ఆశ్చర్యానికి గురవడమే కాకుండా వెంటనే స్థానిక అంటే ఏదైతే సంగారెడ్డి ఎస్పీతో పాటు మెదక్ ఎస్పీకి ఇద్దరికి ఫోన్ లో సమాచారం ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. దాంతో పాటు డీజీపీ జితేందర్ రెడ్డి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఆ కాల్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. కానీ అది ఇంటర్నెట్ కాల్ కావడంతో కొంత టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా మరొకసారి తనకి 2 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అవి 2 కూడా ఇండియాతో డిస్ప్లే అవుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి కాల్స్ లో మేము ఒక 5 బృందాలుగా విడిపోయాము, 5 బృందాలు కూడా మీకోసమే వెతికే పనిలో ఉన్నాము, ఖచ్చితంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయినాయి 5 బృందాలు, మీరు ఎక్కడ కూడా మమ్మల్ని ట్రేస్ చేసే పని చేయొద్దు, ట్రేస్ చేసినా కూడా మేము ఎక్కడ కూడా మీకు దొరకం, మేము చేసేది కేవలం ఇంటర్నెట్ కాల్స్ మాత్రమే, కాబట్టి మీరు ఎక్కడ ట్రేస్ చేసినా కూడా మమ్మల్ని మీరు పట్టుకునే అవకాశం లేదు అంటూ కూడా వాళ్ళు కొంత వాళ్ళకు సవాల్ విసిరినట్టుగా మాట్లాడడమే కాకుండా ఖచ్చితంగా ఈ రోజు మేము మిమ్మల్ని లేపేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే తాజాగా కొంత కాలు నొప్పితో బాధపడుతున్నటువంటి మా ఎంపీ రఘునందన్ రావు 2 రోజుల క్రితము సికింద్రాబాద్ యశోదలో అడ్మిట్ అయ్యారు. అయితే తనకు సర్జరీ పూర్తయిన తర్వాత కూడా ప్రస్తుతం అయితే వైద్యుల పర్యవేక్షణలోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ అయితే చికిత్స అయితే తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళు కాల్స్ చేసి బెదిరినటువంటి అంశాన్ని మరొకసారి వీళ్ళు అంటే అధికారుల దృష్టితో పాటు పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు ని ముగించాలని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టు నేతలు కూడా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలు జరపాలంటే కూడా వాళ్ళు పదే లేఖలు రాస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడగా స్పందించకపోవడం పాటు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా కొంత హాట్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ కగారు నిలిపేయాలన్నా కూడా, శాంతి చర్చలు జరపాలన్నా కూడా ఖచ్చితంగా మావోయిస్టులు వాళ్ళ యొక్క ఆయుధాలను వదిలి రావాలే తప్ప ఆయుధాలను పట్టుకొని శాంతి చర్చలు అంటే ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అన్నట్టు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు కూడా ఇలాంటి కామెంట్స్ ని చేశారు. దీనిపైనే కొంత వాళ్ళు అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భంలోనే ఆపరేషన్ కగార్కు సంబంధించి ఈ రోజు కాల్ అయితే స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ కాల్ చేసినటువంటి వాళ్ళు ట్రేస్ చేస్తే నిజంగానే ఎక్కడి నుంచి కాల్ చేశారు, ఇప్పటికే వాళ్ళు 5 బృందాలుగా విడిపోయినామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భంలో కాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి మా బృందాన్ని దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు కూడా కొంత వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మళ్ళొకసారి వీళ్ళు రఘునందన్ రావు వాళ్ళు ఫిర్యాదు చేయడము,
చూడాలి. ట్రేస్ చేస్తే వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎందుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారా, నిజంగానే రఘునందన్ రావు అంటే పడని వాళ్ళు ఇట్లాంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నారా, కావాలని చెప్పి ఎవరైనా అగంతకులు కాల్ చేస్తున్నారా, నిజంగానే మావోయిస్టుల అంటే ఏదైతే వీళ్ళ ఆపరేషన్ కగాకు సంబంధించి చేసినటువంటి కాల్స్ అనేవి మనకు పూర్తి సమాచారం రావాల్సినటువంటి నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ భవిత.